అందరికీ నమస్కారం. ఇంత బాగా నమస్కారం పెట్టుంటే ఎలాంటి రోగం వచ్చే ఆస్కారం ఉండదు కదా. మనం ఫ్లోలో నమస్కారాలు కాకుండా హాయ్ హలో నమస్తే హే అని చెప్పి ఇవన్నీ పెట్టాము, అదేమో మనల్ని ఫాలో అవుతుంది రోగం. ఆ మాయ రోగాలని మన పక్కన ఉండద్దంటే మనం ఏం చేయాలి? సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ వీడియోలు చూస్తుండాలి హ్యాపీగా ఉండడం కోసం. ఈరోజు కంటెంట్ ఏంటంటే నాది జాబ్ అంటే ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి, అసలు ఉద్యోగం గురించి మన కాన్సెప్ట్ ఏంటో ఈరోజు చేసి చూపిస్తాను. ఒకప్పుడు ఏంటంటే మనం చదువుకున్న రోజుల్లో ఏ మామ అనే పౌరుషానికి అసలు మొగోడు అంటే ఇట్లుండాలి, తోపు అంటే ఇది అని చెప్తాం. ఎప్పుడైతే జాబ్ లేదనుకో గ్యాప్ దొరకకుండా వేసుకుంటారు మా ప్రతి ఒక్కరు. ఎప్పుడు జాబ్ వచ్చేది ఏమైనా ఉందా? ఆహాహా కష్టమేనా? అయితే ఎవరు పాపం పెళ్లి కూడా చేసుకునే యోగం లేదు, ఇంకా జాబ్ రాదు కదా అంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని వేసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు మనల్ని కామెంట్ చేస్తారు. యూట్యూబ్లో వీడియోకి ఎన్ని కామెంట్లు అవుతారో తెలియదు కానీ జాబ్ రాని మొగోడికి మాత్రం కామెంట్ల వర్షమే వర్షం. అది ఒక లెవెల్లో ఉండదు, మామూలుగా ఉండదు. చదువుకున్నప్పుడు మనం ఎవరిని తీకం, చదువు అయిపోయిన తర్వాత మనల్ని తీకం, ఎందుకంటే జాబ్ రాదు కాబట్టి. తర్వాత చదువుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కరితో ఆడుకుంటాం, అంటే ఇంటి పక్కన అంకుల మీద కామెంట్ వేస్తాం, అమ్మాయి మీద కామెంట్ వేస్తుంటాం, అందరి మీద వేసుకుంటుంటాం. చదువు అయిపోయిన తర్వాత మనతో ఆడుకుంటారు, ఏంటి బాబు ఏంటి పరిస్థితి అంటారు. చదువుకునేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళాం అనుకో ఎంత హడావిడిగా ఉంటుంది. హే అంకుల్ ఏ సోనీ ఏంటి మాట్లాడలేదు ఏంటి, లాస్ట్ టైం మనం ఫంక్షన్లో కలిసాం అని ఓవరాక్షన్ చేస్తుంటాం. జాబ్ లేకుండా ఫంక్షన్కి వెళ్ళాం అనుకో హడావిడి ఉండదు, ఓన్లీ విడిగా మాత్రం బతకాలి. ఎవడికి దొరుకుతాం, ఎవడు మనల్ని ఎవడు వేసుకుంటాడు అమ్ము అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాం. అంటే ఫంక్షన్కి వెళ్తే కూడా మనకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది పుట్టినరోజు ఫంక్షన్ అనుకో మనం ఎందుకు పుట్టామని అనిపిస్తట్టు మాట్లాడుతుంటారు మన గురించి. అది మ్యారేజ్ ఫంక్షన్ అనుకో మన డ్యామేజ్ ఫంక్షన్లా ఉంటుంది. అంటే అందరికి మనమే టాపిక్, ఇంకా వేరే టాపిక్ ఉండదు. హైదరాబాద్లో ట్రాఫిక్ అన్న కొంతసేపు ఉంటుందో కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, జాబ్ లేని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ మొత్తం మన మీదే ఉంటుంది. మామూలుగా ఏమంటారంటే అండి ఒక సామెత ఉంటుంది, ఉద్యోగం పురుష లక్షణం ఉపవాసానికి ఉప్మా అవసరం అనే లెవెల్లో మాట్లాడుతుంటారు. ఎందుకో అర్థం కాదు. అంటే మొగోడే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయకపోతే మొగోడు కాదు, సారీ ఆ ఉద్దేశం కాదు. మామూలుగా మొగాడికి ఉద్యోగం అనేది మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ వల్ల ఎంత టెన్షన్ వస్తుందంటే ఆ టెన్షన్ పెన్షన్ తీసుకునే వరకు కూడా మనం వదిలిపెట్టదండి, ఆ లెవెల్లో ఉంటుంది. మొన్నోడు వచ్చాడు అంకుల్, సరే ఏంటి పరిస్థితి అన్నాడు. ఏముంది అంకుల్, పైన ఆకాశం కింద భూమి మధ్యలో నేను అంకుల్. పరిస్థితి ఏంటి మరి? వాతావరణ శాఖలో ఉన్నా నేను. జాబ్ లేక బాధపడుతుంటే ప్రతి ఓడు వచ్చి బదనం చేయడమే, ఇంకా వేరే పని ఉండదు దానికి. ఇక మా ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది, సరే ఆంటీ మాట్లాడుతుంది కదా అని చెప్పి అంటే నేను కూడా మాట్లాడదాం ట్రై చేస్తాను. హాయ్ శరత్, చెప్పండి ఆంటీ, స్టడీ అయిపోయింది కదా, అందుకే కదా అంటే మీరు రెడీగా ఉన్నారు నాతో మాట్లాడడానికి, ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా. ఏం లేదు బాబు, ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్. అంటే చిన్నప్పుడు ఏమనుకోకుండా పెద్ద అయినండి, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పు బాబు, మీకు కూతురుందా? ఉంది బాబు, చాలా తెలుసు కదా నీకు శ్రావణి. తెలుసా అండి, మీరు ఒప్పుకుంటే మీకు అల్లుని అవుదాం అనుకున్నా. కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. మరి ఏంటి మరి ఎక్స్ట్రా అవసరమా? ప్రతి ఒక్కరికి ఒక ఆట అయిపోతుంది, మనం ఊరుకోవద్దు, అందుకే మనం ఇచ్చేయాలి మన కౌంటర్లు. ఇంకో అంకుల్ ఉంటాడు మన దూరపు రిలేషన్, రాంగ్ రిలేషన్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. ఆయన వచ్చి శరత్ జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే అంకుల్ ఒక 6 నెలల్లో వస్తుంది అంకుల్. 6 నెలల్లో వస్తుందా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావా? అంత గ్యారంటీ ఏంది? ఊరుకోండి అంకుల్, గ్యారంటీ లేకపోవడం ఏంది? 3 రోజులు ట్రై చేస్తే 4వ రోజు మీ అమ్మాయి సినిమాకే వచ్చింది, జాబ్ రాదా? అమ్మ బాబాయ్ వేసేసాడు, బాగా వేసేసాడు. మా ఎన్నికల్లో ఒక అన్న ఉంటాడు, నేనున్నా అనుకుంటా వస్తున్నాను సున్నా చేయడానికి. మనం ఊరుకుంటామా? మనం గట్టిగా ఇచ్చేస్తాం కౌంటర్. వచ్చేవాడంటే శరత్ ఏం చేస్తున్నావు అడిగితే గుద్దుతా. ఏంది ఏమంటున్నావు? లేదన్నా అంటే షార్ట్ ఫిలిం. అచ్చా ఎప్పుడు వస్తుంది అది? ఇంకా నీకు సిగ్గు లేదురా? ఏంది దీని తర్వాత వస్తుంది అన్న, దీని తర్వాత వస్తుంది అలాగే నాకు భయపడి వెళ్ళిపోతుంటే కాలు బయట పెడితే నరికేస్తా. ఏంది ఇది కూడా షార్ట్ ఫిలిమా అన్నాడు. లేదన్నా వెబ్ సిరీస్ అన్న. దెబ్బకు మైండ్ బ్లాక్ వెళ్ళిపోయాడు. మనతో పెట్టుకుంటే అట్లా ఇచ్చేయాలి, కుదరొద్దు ఎవరిని. ఫ్రస్ట్రేషన్.
నా క్లాస్మేట్ ఒకడు ఉంటాడు, వాడు ఏంటంటే జాబ్ వచ్చింది, జాబ్ రాగానే మొత్తం బిల్డప్ కొడుతుండే మా గలీలా, నేనే తోపని. నా అదికి వచ్చి ఏమంటే శరత్ ₹1,00,000 శాలరీ, ₹1,00,000 శాలరీయా, చీప్ చీప్, ₹1,00,000 ఏనా ₹1,00,000 అంటే చీప్ అంటే చీపేరా, నా లక్ష్యం ముందు నీ లక్ష్యం చిన్నదే. అచ్చా నీ లక్ష్యం అంత పెద్దదా? అరే ₹1,00,000 చీప్ అన్నప్పుడు అర్థం చేసుకో నా లక్ష్యం ఎంత పెద్దదో. అచ్చా నీ లక్ష్యం ఏందిరా అని అడిగిండు. నేనేమన్నా తెలుసా, నేను అనుకున్నది సాధించడం. ఏంది నేను అనుకున్నది సాధించడం రా? మరి ఎప్పుడు సాధిస్తావురా? సాధించాలంటే ముందు నేను అనుకోవాలి కదరా. ఇది బీటెక్ అయిపోయిన తర్వాత మనమేమో జస్ట్ అంటే ఆ కంపెనీలందరికీ టెన్షన్ ఎందుకు, ఎందుకంటే అందరికి జాబ్ చేయాలని టెన్షన్ పడుతుందని చెప్పి మనం ఖాళీగా ఉన్నాం, కావాలని, నిజంగా కావాలనే ఉన్నాం, ఎందుకంటే మనకి నచ్చదు. నాకు రాక కదా, నేను కేకే కదా. అయితే అది వచ్చేవాళ్ళని తెలుసా పెద్ద బిల్డప్గా, ఇగో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్ వచ్చింది తెలుసా అని. ఎవరికి ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్ వస్తే, మనం క్యాంపస్లో అమ్మాయి కనబడితే సీట్ వేస్తాం, అంతకన్నా ఎక్కువ నా సీట్ వచ్చి అన్న షాక్ అయిపోయిందండి. అయితే ఒక ముసలి దానికి ఏం పొద్దుకూరు కథ పట్టుకుంటుంది అంటే నీలాగా ముసలి. థ్యాంక్ యూ సేమ్ టు కథ పట్టుకుని ఊగడం కాదు, నన్ను ఊపుతుంది, అది షేక్ చేస్తుంది. ఎట్లా షేక్ చేస్తుంది అంటే నేను స్టైల్గా నడుచుకుంటూ పోతున్నా, ఈ ముసలిలో ఏం చేస్తుంటే మన స్టైల్ని మన స్మైల్ని ఎక్కువసేపు ఉంచరు. అది దగ్గరికి వచ్చేది, బిడ్డ జాబ్ ఎప్పుడు వస్తుంది అన్నది. నేను అట్లనే నీకు సాబ్ ఎప్పుడు వస్తుంది అన్నా. అలాగనే అదేమన్నంటే నాకేం చెప్తుంది బిడ్డ, అయితే నీకు సాబ్ వచ్చినప్పుడే నాకు జాబ్ వస్తుంది అన్న. అవ్వా బిడ్డ చూస్తున్న బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్న నా బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, బీటెక్ అయింది జాబ్ రాలేదని చెప్పి మిమ్మల్ని నవలపాలు చేసిందని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి. అదే రఘువరన్ బీటెక్లో కూడా రఘువరన్ నవలపాలు చేసింది, హీరో నవలపాలు చేసిండు, కానీ అల్టిమేట్ అమలాపాలు వచ్చింది చూసిలా. అట్లనే మీకు జీవితంలో కూడా ఒక మంచి అమలాపాలు వస్తుంది. ఏం చెప్పినావు అసలు ఏం చెప్పినావు? చదువుకున్నప్పుడు మా నాన్న చూస్తే అమ్మ నాన్నకు ప్రేమతో అనే అంత ప్రేమ ఉండేది, కానీ ఎప్పుడైతే చదువు అయిపోయి జాబ్ రాలేదో నాన్నలా కనబడలేదు, నాకు బాహుబలిలో నాన్నలా కనబడలేదు, విలన్లా కనబడ్డాడు. ఎందుకంటే ఒకప్పుడు నాన్న కాలేజీకి వెళ్తున్నా 100 అంటే 100 ఎందుకు పడక 1000 తీసుకపో, నేను ఉన్నా కదా మై నూనా, ఇక నూనా కూడా తీసుకపో అంటాడు. అదే చదువు అయిపోయిన తర్వాత జాబ్ లేదు అని చెప్పి బయటికి వెళ్తా నాన్న, కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారంటే, ఫ్రెండ్సా ఎంత కావాలి, 100 చాలేనా, 100 అంటే బొందపడతా నేను అంటాడు. ఆ మాటే కాకుండా అన్నం చూసి నేర్చుకో అన్నాడు మా నాన్న. నేనేమన్నాను తెలుసా మా నాన్నతో, అన్నని కాదు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటా నాన్న. మీరు నేర్చుకుంటారా? నేర్చుకోండి, పవర్ స్టార్. జాబ్ రాకపోతే జాబ్ రాలేదని చెప్పేసి మనం టెన్షన్ పడితే ప్రతి ఒక్కరి అటెన్షన్ మన మీదే ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నది సాధించే వరకు మీ ఆలోచనలు మీరు ఉండండి, మీరు నమ్మింది చేయండి, పక్కోని నమ్మింది కాదు. ఎందుకంటే పక్కోని నమ్మింది మీ జీవితం కాదు కదా, మీరు నమ్మిందే మీ జీవితం కదా. సో ఫోకస్ దట్. థ్యాంక్ యూ, బాయ్. ఇది పోతుంది మన గడ్డ. ఒక నిమిషం గడ్డ. అదే అదే అలా కొంచెం వాటర్ అడిగితే గుద్దుతా. ఏంది అది? వెబ్ సిరీస్ అంటే ఇదేమవుతానే మొత్తం కాళ్ళు బయట పెడితే నరికేస్తా. ఇదేందా, ఇది కూడా షార్ట్ ఫిలిమా? కాదనుకోడు బా రోజు తెప్పింది. ఇంకో అన్న ఉంటాడు మా వెనక గలీలా, ఆయన వస్తాడు, వచ్చి షూర్ జాబ్ ఎప్పుడు వస్తుందమ్మా? వస్తా అంకుల్, ఒక 6 నెలలు వస్తుంది. సిటీస్ లేదు, కొంతమంది జాబ్ లేకుండా ఉన్నాం కదా, వచ్చి ఏమన్నా తెలుసా అది మళ్ళీ తీసుకో. ఏమైనా ఏం చేస్తున్నావు అన్నాడు. అంత పద్ధతి అయ్యాడు, అంత మర్యాద ఉన్నాడు మావాడు. నిజం. ఇంతకుముందు ఒక ఆంటీ మాట్లాడినా జాబ్ లేకపోతే ఒక ఆంటీ మాట్లాడాం కదా, చాలా మంది ఆంటీ వసంత ఆంటీ అని, వసంత కోకిల్లా వస్తుంటుంది మా దగ్గర.
అదే ఫ్రెండ్ని మన పెళ్లి చూపులు అనుకో అక్కడికి తీసుకెళ్ళాం అదేనా